గత కొన్ని రోజులుగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. అదేవిధంగా రేపటి నుంచి కూడా ప్రజా ఉత్సవాలు డిసెంబర్ 7 వరకు కూడా ప్రజా పాలన ప్రజా ఉత్సవాలు నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం సిద్దమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు రేపు డిసెంబర్ 7 వరకు కూడా ప్రజా ఉత్సవాల పేట ఉత్సవాలు చేయాలని నిర్ణయించారు. కానీ కేటీఆర్, హరీష్ రావు కూడా పదే పదే చెప్తున్నారు, ఈ సంవత్సర కాలంలో ప్రజాపాలనలో ఏమి చేశారని ఉత్సవాలు చేస్తారు, మేము కూడా దానికి వ్యతిరేకంగా ఉత్సవాలు నిర్వహిస్తామని కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఏం చెప్తారు? కేటీఆర్, హరీష్ రావు వీళ్ళిద్దరూ కూడా, ముఖ్యంగా కేటీఆర్ ప్రధానంగా, ప్రజలంతా ఒక దారి ఉంటే ఆయనది ఒక దారి ఉంది. అంటే అధికారం లేకుండా ఒక్క నిమిషం కూడా బతకలేము, అధికారం లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేము అనేటువంటి ఒక ఫ్రస్ట్రేషన్ లో, ఇబ్బందిలో కేటీఆర్ ఉన్నారు. ఆ ఇబ్బంది నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ప్రభుత్వం చేస్తున్న ప్రతిదాన్ని నెగిటివ్ కోణం నుంచి, నెగిటివ్ ఒపీనియన్ తోనే తనున్నాడు మొదటి నుంచి. అంటే ఈ రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చి, ప్రభుత్వం వచ్చి, ప్రజలు స్వేచ్ఛగా హ్యాపీగా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు స్వేచ్ఛగా, హ్యాపీగా, సంతోషంగా ఉండటం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్కి ఇష్టం లేదు. అసలు ప్రజలు సంతోషంగా ఉంటే ఆయనకి నిద్ర పట్టట్లేదు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే, ప్రజలు కష్టాల్లో ఉంటే, ప్రజలు బాధపడుతుంటే, ప్రజలు దుఃఖిస్తుంటే, ప్రజలు ఏడుస్తుంటే ఆనందపడేటువంటి ఒక వ్యక్తిత్వం, మెంటాలిటీ ఉన్నటువంటి వాడు కేటీఆర్. అందుకని ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు చూస్తారు, వాళ్ళు ఉన్నప్పుడు నిత్యం నిర్బంధం ఉండేది, వాళ్ళు ఉన్నప్పుడు నిత్యం అరెస్టులు ఉండేది, వాళ్ళు ఉన్నప్పుడు నిత్యం కేసులు ఉండేది, వాళ్ళు ఉన్నప్పుడు జిల్లాకు ఒక డీటీసీ తెరిచేసి విపరీతమైనటువంటి టార్చర్ చేసేది ప్రజల మీద. ఇప్పుడు అవన్నీ కూడా లేవు. నేనైనా స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు, నా పక్కన ఉన్నటువంటి ఊషయ్య గారైనా స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు, ఇక్కడ ఉండేటువంటి ఎవరైనా ఏదైనా మాట్లాడేటువంటి స్వేచ్ఛ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది. ఈరోజు ఆయన పదే పదే రోడ్డు ఎక్కే స్వేచ్ఛ కూడా మేమిచ్చింది, పదే పదే ధర్నా చేసే స్వేచ్ఛ కూడా మేమిచ్చింది. కాబట్టి గతంలో ధర్నాలు లేవు. గతంలో మా ఇప్పటి ముఖ్యమంత్రి, ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నిత్యం గృహ నిర్బంధాలే, నిత్యం అరెస్టులే, ఎక్కడ కూడా కదలించినటువంటి దాఖలాలు. ఈరోజు కేటీఆర్ గాని, వాళ్ళ పార్టీ నాయకులు గాని ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ ఉంది, యాన్నైనా ధర్నా చేసే స్వేచ్ఛ ఉంది, యాన్నైనా మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఉంది, ఏదైనా విమర్శ చేసేటువంటి ఒక స్వేచ్ఛ ఇచ్చినాం. అసెంబ్లీలో వెల్లోకి వస్తే గతంలో సస్పెండ్ చేసినటువంటి ఒక పరిస్థితి. ప్రశ్నిస్తే ఆనాడు మా ఇప్పటి మంత్రి, మా వెంకరెడ్డి సార్ను అసెంబ్లీ నుంచి బహిష్కరించినటువంటి, అసెంబ్లీ సభ్యత్వం రద్దు చేసినటువంటి ఒక పరిస్థితి చూసినాం. ఈరోజు అసెంబ్లీలో ధర్నా చేసినా, అసెంబ్లీలో దాదాపు రోజంతా ఆడ లొల్లి పెట్టినా ఒక్కరిని కూడా ఏమంటారు. కానీ వారు పదే పదే టార్గెట్ చేసి చెప్తున్నారు, ఈ సంవత్సర కాలంలో ఏం చేశారని ప్రజా ఉత్సవాలను కూడా. ప్రజా ఉత్సవాలలో మా ప్రభుత్వం ఏం చేసింది, ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది, మా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలు ఏమేమి అమలు చేసింది అనేటువంటిది ఆ ఉత్సవాల సందర్భంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశాన్ని మేము ప్రస్తావిస్తాం కదా, అప్పుడు మాట్లాడమనండి. నా నియోజకవర్గం ఉంది, రైతుల రుణమాఫీ మీద గగ్గోలు పెడుతుండే కేటీఆర్. ఆయనను ఎదుర్కోవటం అనేటువంటిది మా వల్ల కాదనేటువంటిది వాళ్ళకి అర్థమైపోయింది. అర్థమైపోయి లగచర్లలో కేటీఆర్ఏ స్వయంగా అక్కడ ఘర్షణకు వ్యూహరచన చేసిండు. అక్కడ అధికారులను హత్యా ప్రయత్నం చేయటం లేదా హత్య చేయడానికి ప్లాన్ చేసిండు. ఈ అధికారులు హత్య చేయబడి, లేదు గాయపడి, లేదు తీవ్రమైనటువంటి దెబ్బలు తగిలితే అక్కడున్న పోలీసు వాళ్ళు ఫైరింగ్ చేస్తారు. ఫైరింగ్ లో ఒక్కలో ఇద్దరు రైతులకు ఏదన్నా అయితే, ఇప్పుడు రైతులు చనిపోయినరు, అధికారులు గాయపడ్డారని చెప్పేసి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కేటీఆర్ చేసినటువంటి ఒక కుట్ర, ఒక హింసాత్మకమైనటువంటి కుట్ర, ఒక హింసాత్మకమైనటువంటి చర్యకు ప్లాన్ చేసిండు. ఆ ప్లాన్ విఫలమైంది కాబట్టి, ఆ ప్లాన్ ఫెయిల్ అయింది కాబట్టి ఈరోజు కేటీఆర్ కు కంటి మీద కునుకు లేకుండా గాయ గందరగోళం అవుతుంది.
కానీ ఏం చేయలేకపోతున్నారు. మొదటి నుంచి కూడా మొత్తం అవినీతిని వెలికి తీస్తాం, జైలుకు పంపిస్తామంటున్నారు. అటు కాళేశ్వరం విచారణ కొనసాగుతుంది, ఫోన్ ట్యాపింగ్ మరొక అంశం ఉంది, డ్రగ్స్ అంశం, అన్ని అంశాలు కేవలం వార్తల వరకు కానీ ఏం చేయలేకపోతున్నారు. జైలుకు పంపించినా కానీ జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధం అని కూడా కేటీఆర్ అంటున్నారు. ఒక ఇల్లు కడుతుంటాం, ఎంత టైం పడుతుంది? బునాది తీస్తాం, ఫౌండేషన్ వేస్తాం, దానికి సంబంధించిన అడ్డబీములు పోస్తాం, బరంతి నింపుతాం, పిల్లర్స్ లేపుతాం, స్లాబ్ వేస్తాం, తర్వాత ఇది చేస్తాం. అట్లనే వీళ్ళ అవినీతికి సంబంధించి కాళేశ్వరం దాని మీద కేంద్ర జల విద్యుత్ సంబంధించినటువంటి సంస్థ దానికి దర్యాప్తు చేస్తుంది. ఆ దర్యాప్తు రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏ రంగాలలో వీళ్ళు చేసినటువంటి మిస్టేక్స్ ఏందని కేంద్ర దర్యాప్తు సంస్థలే, కేంద్ర సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద చర్యలు ఉంటాయి. అట్లనే ఒక్కొక్క రంగం మీద వీళ్ళు చేస్తున్నటువంటి అంశాల మీద తరోగా లోతుగా పరిశీలన జరుగుతుంది. దేంట్లో తప్పులున్నా, దేంట్లో నేరం చేసినా, ఆ నేరం చేసి ఆ తప్పు చేసి సంపాదించిన దోసుకున్న డబ్బు ప్రజలది. ఆ ప్రజల డబ్బుకు సంబంధించి ప్రజల ముందు పెట్టేస్తే వీళ్ళ దోపకాన్ని, వీళ్ళు చేసినటువంటి మోసాల్ని, వీళ్ళు చేసినటువంటి తప్పుల్ని శాస్త్రీయంగా పరిశీలించి ప్రజల ముందు పెడితే ప్రజలు ఏం చెప్తే ఆ శిక్షిస్తారు. ఇది ప్రజాప్రభుత్వం కదా, ప్రజాపాలన కదా వచ్చింది. కాబట్టి ప్రజలే న్యాయ నిర్ణేతలు కదా. ప్రజల ముందు పెట్టిన తర్వాత ప్రజలు ఏ శిక్ష చేయమంటే అది ఇస్తారు. ఇంకా మాకు 4 ఏళ్ల టైం ఉంది కదా, తొందరపడితే ఎట్లా? అంటే ఫోన్ ట్యాపింగ్ అంశం ప్రధానంగా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశం తెర మీదకి వస్తుంది. మాజీ ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇస్తున్నారు. అది కేవలం భయపెట్టడానిక, విచారణ పేరుతో భయపెట్టడానిక, ఏం జరుగుతుంది? మీ నకరికల్ మాజీ ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగింది, మీ అనుచరుల ఫోన్ ట్యాప్ చేశారని కూడా. విచారణ ఏం జరిగింది అనుకుంటున్నారు ఫోన్ ట్యాపింగ్? సరే, నకరికల్ మాజీ ఎమ్మెల్యే ఒక చిల్లరగాడు, చిల్లర చేస్తులు, ఆయన చిల్లరగాని గురించి మాట్లాడాలి. మీ అనుచరుల ఫోన్ ట్యాప్ చేయించారని. సరే, చిల్లర బుద్ధి ఉంది కదా, ఎప్పుడు ఇద్దరి మధ్య దూరటమే కదా, అది చిల్లర బుద్ధి. ఆ చిల్లరగాని గురించి ఎందుకు గాని, ఈ ఫోన్ ట్యాపింగ్ కు సృష్టికర్త, సూత్రధారి కేటీఆర్. కాబట్టి కేటీఆర్ మాత్రమే దీనికి ఆద్యుడు. కేటీఆరే దీనికి తెరదీసినటువంటి ఒక పరిస్థితి. భార్య భర్తల ఫోన్ వినేటువంటి కాంచి మొదలుకుంటే పడనటువంటి ప్రతిపక్షాల ఫోన్లు వినేటువంటి కాడికి కూడా బరిదెగించింది కేటీఆర్. కాబట్టి దీన్ని కూడా కేటీఆర్ చుట్టూ విచారణ చేస్తేనే దీనికి అసలు వాస్తవాలు బయటకు వస్తాయి అనేటువంటిది నాకున్నటువంటి బలమైనటువంటి అభిప్రాయం. మిగతా గాళ్ళ గిళ్ళు చిల్లర గాళ్లతో అయ్యేది లేదు, పోయేది లేదు. అసలు సూత్రధారి కేటీఆర్. ఫోను ట్యాపింగ్ వ్యవహారానికి యువరచన చేసింది, ప్లాన్ చేసింది, విన్నది. దీని మీద అనేక రకాల దుర్మార్గమైనటువంటి చర్యలకు ఒడిగట్టింది కేటీఆర్. కాబట్టి కేటీఆర్ మీద విచారణ చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్. ఈ మధ్య మీరు చాలా ఘాటుగా కూడా మాట్లాడుతున్నారు. కేటీఆర్ అదేవిధంగా మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కూడా మీపై గన్ను ఎక్కుపెట్టి కూడా పాటు మారొద్దని కూడా గతంలో కూడా ఈ విధంగా చేసినటువంటి అంశాలు కూడా మళ్లీ తెర మీదకి వేముల వీరేశం తీసుకురావడానికి కారణం ఏంటి? తెర మీదకి తీసుకురావడానికి కారణాలు ఏం లేవు. ఈరోజు మమ్మల్ని భయపెడితే భయపడము, ఇది చేస్తే భయపడము అంటే భయపెట్టే సంస్కృతి వాళ్ళది. నిజంగా వేముల వీరేశాన్ని గన్ను ఎక్కుపెట్టే అంత ధైర్యం చేశారా వాళ్ళు? టేబుల్ మీద పెట్టడం అంటేనే నువ్వు దాని అర్థం ఏంటి? టేబుల్ మీద పెట్టారా? నాతో మాట్లాడటానికి పిలిచి నువ్వు పక్కనున్న గంధిని తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి నీకు భార్య పిల్లలతో హ్యాపీగా ఉండాలని లేదా, ఎందుకు మారుతున్నావు పార్టీ అంటే భయపెట్టినట్టే కదా, భయపెట్టినట్టే కదా. ఎవరన్నారు ఈ మాటలు? ప్రభాకర్ రావే మాట్లాడిండు. నీకు కార్పొరేషన్ చైర్మన్ ఇస్తాం, సబ్ కేబినెట్ హోదా ఇస్తాం, నువ్వు పార్టీ మారొద్దు, రేపు గవర్నమెంట్ వచ్చినాక నీకు ఇంకా పెద్ద పదవులు ఇస్తామని చెప్పారు. ప్రభాకర్ రావుకు మీపై ఏంది అతను మాట్లాడడానికి కారణం ఏంటి? ప్రభాకర్ రావు ప్రభుత్వం మాట్లాడిస్తే మాట్లాడిండు, కేటీఆర్ మాట్లాడిస్తే మాట్లాడిండు, అప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడిస్తే మాట్లాడిండు. ఆయన వ్యక్తిగతం ఏముంటది? ఆయన ఏమన్నా ఎంపీని ఎమ్మెల్యే పోటీ చేసేది లేదు కదా. ఆయన చేసిన పనల్లా ఫోన్లు ట్యాప్ చేసి వినటం, వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళకి థ్రెట్ ఇవ్వటం, ఎవరు చెప్తే వాళ్ళని వీరేశం ప్రలోభాలకు లొంగడు, భయపెట్టి చూద్దామన్నాడు. నీలాంటి వాళ్ళు చాలా మంది చూసినామని చెప్పినాం. ఏది ఏమున్నా మీరు భయపెట్టినా, మీరు ప్రలోభ పెట్టినా ఈ పార్టీలో ఉండం, మీతో ఉండం అని వాళ్ళకి చెప్పండి అని చెప్పొచ్చు. అంటే భయపెట్టి, ప్రలోభ పెట్టి దుర్మార్గమైన చర్యలకు ఒడిగట్టే సంస్కృతి మీది. మీరే నేరస్తులు. కాబట్టి శిక్ష ఏదన్నా పడితే మీకు పడాలి. మీరేమన్నా పాశ్చాత్తాపడితే మీరు పడాలి. మా ప్రభుత్వం కాదు, మా ముఖ్యమంత్రి కాదు, మా మంత్రులు కాదు. చాలా పారదర్శకంగా పనిచేస్తున్నాం.
మీరు చేసినటువంటి పాపాలని, మీరు చేసినటువంటి అప్పుల్ని, మీరు చేసినటువంటి దుర్మార్గాల్ని ఇవన్నిటిని సరిచేసేటువంటి దాంట్లోనే ఉన్నాం మేము. ఇవన్నీ సరిచేయడానికి మాకు ఇంత టైం పట్టింది. మీరు చేసిన పాపాలు అట్లా కాదు కదా. 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని ఒక్కొక్క రంగాన్ని మీరు విధ్వంసం చేసిర్రు. విధ్వంసం పునాదుల మీదనే దీన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక విజన్ ఉంది. కాంగ్రెస్ ఏం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, తెలంగాణ రాకుంటే ముఖ్యమంత్రి అసలు తెలంగాణ కాంగ్రెస్ ఇవ్వకుంటే మీకు ఆ పదవులు ఉండపోయేది కదా. ఇచ్చింది కాంగ్రెసే కదా. కాంగ్రెస్ ఇస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కదా. 2 రాష్ట్రాలలో కాంగ్రెస్ ఖతమైపోయి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందిగా. బిడ్డల త్యాగాల్ని, బిడ్డల బలిదానాలను చూసినటువంటి సోనియా గాంధీ నా కుటుంబంలో నా అత్తను కోల్పోయినా, నా భర్తను కోల్పోయినా గర్భశోకం ఏందో నాకు తెలుసు. ఒడ్లను కొనేటోళ్ళు లేదు, రైతులంతా కూడా ఇబ్బందులతో ఉన్నారు, పట్టించుకోవట్లేదని కూడా హరీష్ రావు పదే మనం కూడా వచ్చి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు నా నియోజకవర్గంలో కల్లాలలో ఓట్లను చూడండి, కొంటురా లేదా, లోడ్లు అవుతున్నాయా లేవా. మా కలెక్టర్, నల్గొండ కలెక్టర్, ఇటు యాదాద్రి భువనగిరి కలెక్టర్, అట్లాగే ఒక స్పెషల్ ఆఫీసర్ గా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని పెట్టేసి రెగ్యులర్ గా నేను కూడా ఉదయం సాయంత్రం ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, ఇక్కడ కొనుగోలు సెంటర్ నిర్వహిస్తున్నటువంటి ఐకేపీ సంబంధించినటువంటి అధికారులు గాని, పిఎస్సిఎస్సి నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు కూడా రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తున్నాం. నిన్న ఒక ఊర్లో, మన సూరారం అనే ఊర్లో కొంచెం లారీలు స్లో ఉన్నాయంటే నేను కలెక్టర్ కానించి ఎంఆర్ఓ కానించి అందరికీ చెప్పి మాట్లాడేసి ఇంకా వేగంగా పెంచారు. ఏం జరగబోతుంది? వారు పదే ఇంకా ఈ 4 ఏళ్ల వరకు కూడా రేవంత్ రెడ్డి అసలు సీఎం గా ఉంటారా ఉండరా అని కూడా బయట విమర్శలు చేసినటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి సీఎం గా ఉంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్థిరంగా ఉంటది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేసే దమ్ము బీఆర్ఎస్ గాని ఇంకెవరికి కూడా లేదు. కాబట్టి వాళ్ళకి ఆ శక్తి లేదు, ఆ దమ్ము లేదు. ప్రజలు ఊరుకుంటారా? తెలంగాణ ప్రజలు మొన్న తిరగబడి కొట్టుడు కొడితే ఒక్కొక్కరు 50,000, 60,000 మెజార్టీతో గెలిచినాం. బట్ ఈ ప్రభుత్వాన్ని టచ్ చేస్తాము, ఈ ప్రభుత్వాన్ని ఏదో అస్థిరపరుస్తాము, ఈ ప్రభుత్వాన్ని ఏదో కూలుస్తాము, కుట్ర చేస్తామంటే ఊరుకుంటారా? ఇళ్ల నుంచి గెలుముతారు జనం. చివరిగా చెప్పండి, మూసీ ఏదైతే ప్రక్షాళన చేస్తా అన్నారో, గతంలో కూడా కిషన్ రెడ్డికి బీజేపీ నేతలు కూడా ఒక్కరోజు అక్కడ వెళ్లి చూడండి అన్నారు. అందులోనే భాగంగా వారు అక్కడ మూసీ దగ్గర వెళ్లి పల్లె నిద్ర చేస్తున్నటువంటి కార్యక్రమం ఏమంటారు మీరు? అది ఫోటోషూట్ అని మా పిసిసి ప్రెసిడెంట్ చాలా స్పష్టంగా చెప్పిండు. ఫోటోషూట్ చేసుకుని వెళ్ళిపోయారు. ఒక చిన్న రీల్ చేసారు, ఫోటో దిగిరి పోయారు. సాయంత్రం 5 గంటల నుంచి 7:30 వరకు గుంపులుగా దోమలు ఉంటాయి. ఒక్కొక్క దోమ ఈగలా ఉంటది మూసీ కాడ. నేనేమనుకున్నా అంటే ఏదన్నా మన ఊరికి చుట్టపైన వచ్చినప్పుడు ఏం చేస్తారు, గాబుకాడు పోయి కాలు చేతులు కడుక్కొని వచ్చేసి మంచంలో కూర్చొని ముచ్చట పెడతారు. అట్లనే కిషన్ రెడ్డి కూడా బస్తీ నిద్ర చేయడానికి వచ్చినప్పుడు తిరుగుతూ వచ్చి ఆ మూసి కేటీఆర్ ఏం చెప్పిండు, ఎస్టీపీలు పెట్టి ప్యూరిఫైడ్ చేసిన అని మంచినీళ్లు చూపించారు. ఆ మంచినీళ్లు చూపించారు కాబట్టి వీళ్ళు ఆ మంచినీళ్ళు ఇప్పుడు ఆ మంచినీళ్లతోని కాలు చేతులు కడుక్కొని ముఖం కడుక్కొని కూర్చుంటాడు అనుకున్నా. కానీ ఒక కార్యకర్త ఇంట్లో పోయి పడుకొని 8 గంటల తర్వాత వచ్చి దోమలంతా సద్దు మణిగిన తర్వాత 8 గంటల తర్వాత వచ్చి ఆడ కాసేపు పడుకొని ఆ నుంచి లేచి పొద్దునట్టు మీడియాకు మాట్లాడిపోతానంటే అది జస్ట్ షో తప్ప దాంట్లో రియాలిటీ లేదు. ఇవాళ రియాలిటీ ఉంటే మూసీ నది ఉంటది. మూసీ నది పక్కనే ఒక రెడీమేడ్ మంచాలు ఉంటాయి. ఒక మంచం తెచ్చుకొని ఆడ తెల్లారిన దాకా పడుకొని పొద్దుగా లేచి ఆ నీళ్లతోని స్నానం చేసిపోతే నిజంగా ఆయనను మహాత్ముడు అని చెప్పేసి మొక్కుదు. కానీ ఈటెల రాజేందర్ కానీ కిషన్ రెడ్డి పదే చెప్తున్నారు, మూసీని ప్రక్షాళన శుద్ధీకరణ చేసేందుకు ఇక్కడ ఉన్నటువంటి పేదల ఇళ్లను తొలగించాల్సిన అవసరం ఏంది, ఆ తొలగించిన విధంలో మళ్లీ వీళ్ళు భవనాలు కట్టాలి, ఏదన్నా చేయాలని కూడా చూస్తున్నారు. భవనాలు ఎవరికి కడతారు? మా నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు, మా నల్గొండ జిల్లా మా మంత్రి, మా ముఖ్యమంత్రి భవనాలు కట్టుకోడు కదా. ఈరోజు మూసీని సుందరీకరిద్దాం అనేటువంటిది ఎందుకు, మూసీని ప్రక్షాళన చేద్దాం అనేటువంటిది ఎందుకు? WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మూసీ నీళ్లలో సూపర్ బగ్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా ఫామ్ అయ్యింది. ఈ నీళ్లు తాగటం మూలంగా కిడ్నీ జబ్బులు వస్తున్నాయి, క్యాన్సర్ జబ్బులు వస్తున్నాయి, ఆడపిల్లలకు గర్భస్రావాలు అవుతున్నాయి. అక్కడ ఉండేటువంటి పశువులు జంతువులకు కూడా సూడి నిలవనటువంటి ఒక పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి ఈ సూపర్ బగ్ అనే బ్యాక్టీరియాను తొలగించి మూసీలో కలుస్తున్నటువంటి వ్యర్థాలను కంట్రోల్ చేయకుంటే ఇది నో మ్యాన్ జోన్ గా ప్రకటించేటువంటి పరిస్థితి ఆసన్నమైందని చెప్పేసి WHO హెచ్చరించింది. WHO హెచ్చరించినప్పుడు
కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవులు ఉన్నటువంటి కిషన్ రెడ్డి WHO మార్గదర్శకాలని నువ్వు పరిశీలించి దీనికి సపోర్ట్ చేసేది పోయి గుడ్డిగా వచ్చేసి బీఆర్ఎస్ వాళ్ళు ఏదో అన్నారు, వంతుకు మేము కూడా గొంతు కలపాలని చెప్పేసి వచ్చి ప్రజల్లో తేలిపోవటం తప్ప ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఇలా హైదరాబాద్ సంబంధించినటువంటి హైదరాబాద్లోనే 50 కిలోమీటర్ల పైచిలకు మూసి ప్రవహిస్తుంది. ఆ తర్వాత మన జిల్లాలకు వచ్చేసి దాదాపు 170-180 కిలోమీటర్ల పైచిలకు నల్గొండ జిల్లా, రంగారెడ్డి జిల్లాలో ప్రవహిస్తుంది. మొత్తం కలిపితే 270 కిలోమీటర్ల పైచిలకు ఈ మూసి అనంతగిరి కొండల నుంచి ఇటు వాడపల్లి వరకు ఇది మూసి పారుతుంది. అయితే హైదరాబాద్కు వచ్చేంత వరకు బాగానే ఉంటది. హైదరాబాద్ కలిసిన కాంచే కలుషితం అయిపోతుంది. ఈ కలుషిత భాగమైనటువంటి 100-180 కిలోమీటర్ల పైచిలకు ఉన్నటువంటి భాగం ఏదైతుందో దాన్ని ప్రక్షాళన చేసి బాగు చేసి మంచి నీళ్ళు ఇస్తామంటే మీకు ఎందుకు మంట? నల్గొండ జిల్లా ప్రజలు ఇట్లనే నాశనం అయిపోవాలి. హైదరాబాద్ నుంచి ఇక్కడ మన సంగం దాటి ఇంద్రపాల నగరము, భీమలింగంపల్లి కత్వ గాని, నెమలి కాలువ గాని అది దాటి వచ్చిందాక ఒక్క చేప పిల్ల ఆ నీళ్లలో బతకదు. ఒక్క చేప పిల్ల ఇప్పుడు మనం పోయి చూద్దాం, ఒక్క చేప పిల్ల కూడా బతకదు. అంటే ఒక్క చేప పిల్ల కూడా ఆ నీళ్లలో బతుకుతలేదంటే ఎంత విషపూరితంగా ఉందో మీరు అర్థం చేసుకోండి. ఈ మా అమ్మనబోలు తర్వాత ఈ ఏట్లకు వచ్చిన తర్వాత కొంచెం చేప పిల్లలు బతకటం, ఆ తర్వాత చెర్లలోకి వచ్చిన తర్వాత చేప పిల్లలు బతికేటువంటి ఒక పరిస్థితిని తప్ప అంతకు మించి ఒక చేప పిల్ల కూడా బతికేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ మూసి ప్రక్షాళన చేస్తే నల్గొండ బిడ్డలు బాగవుతారు. ఈ మూసి ప్రక్షాళన చేస్తే రంగారెడ్డి బిడ్డలు బాగవుతారు. ఈ మూసి ప్రక్షాళన చేస్తే ఈ పేరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. ఈ మంచి పేరు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రావద్దని చెప్పేసి కుట్రపూరితమైనటువంటి ధోరణితోనే వీళ్ళు చేస్తారు తప్ప దాంట్లో చిత్తశుద్ధి లేదు, నిజాయితీ లేదు. ఇదే కాక కంటిన్యూ అయితే తెలంగాణ సాయుధ పోరాటం అప్పుడు నల్గొండ జిల్లా ప్రజలు ఏ విధంగానైతే తిరుగుబాటు చేసిర్రో ఇటు బీఆర్ఎస్ పైన, బీజేపీ పైన మరొక తిరుగుబాటు నల్గొండ జిల్లా ప్రజలు చేయడం ఖాయం. రైట్. చివరిగా అయితే సంవత్సర కాలంలో అంతా కూడా హ్యాపీగా ఉన్నారు, ప్రజా ఉత్సవాలు చేసుకోవడానికి మాత్రం సిద్ధమని చెప్తారు, అంతేగా? సిద్ధం. రైట్ చూడొచ్చు. ప్రజలకు ఇచ్చినటువంటి ఒక్కో హామీలను కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి పనులన్నీ కూడా ప్రభుత్వానికి చెప్తున్నాం. అదేవిధంగా మూసీపై ఆ బీజేపీ చేస్తున్నటువంటి యాత్ర అది ఒక ఫోటోషూట్ లాంటిది, కానీ అది మూసీ ప్రక్షాళనకు సీఎం రేవంత్ రెడ్డి కంకణబద్దుడై ఉన్నారు. అదేవిధంగా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని కూడా నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చెప్తున్నారు. కృష్ణతో రమేష్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.